స్థానిక సంస్థల ఎన్నికలు ఏపీ ప్రజలకు ఒక అస్త్రం అన్నారు మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి. ఈ ఎన్నికలు అయిపోతే చంద్రబాబు ప్రజలకు దొరకడన్నారు. 5 ఏళ్లు పబ్బం గడిపి చంద్రబాబు లోకేష్ లు హైదరాబాద్ వెళ్లి సెటిల్ అవుతారని విమర్శించారు. చంద్రబాబు 2 ఏళ్ల వెన్నుపోటు పాలనకు నిరసనగా పల్నాడు జిల్లా దాచేపల్లిలో నల్ల బెలూన్లను ఎగరేశారు. ఓటు అడిగేందుకు వచ్చే కూటమి నేతలను సూపర్ 6 పథకాలపై నిలదీయాలని ప్రజలను కోరారు కాసు మహేష్ రెడ్డి. రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రజల పక్షాన నిలబడి పోరాడుతుంది. అందుకే మీరు చూస్తున్నారు, గత వారం 10 రోజుల నుంచి 2 సంవత్సరాలు పూర్తవుతున్న ఈ కూటమి ప్రభుత్వం మీద నిరసనలు తెలియజేస్తున్నాం, క్షేత్రస్థాయి పోతున్నాం. ఈ రోజున మరి నల్ల బెలూన్లు పైకి వదిలి నిరసన తెలియజేస్తున్నాం. రేపు స్థానిక సంస్థల్లో ప్రజల్ని విన్నవించుకోబోతున్నాం. అమ్మా, ఇదొక అస్త్రం మీకు. స్థానిక సంస్థలు పోయిందా, ఇక చంద్రబాబు నాయుడు మీకు దొరకడు. మోసం చేసుకొని పబ్బం గడుపుకొని 5 సంవత్సరాల తర్వాత ఓడిపోయిన తర్వాత హైదరాబాదులో వెళ్ళిపోతారు తండ్రి కొడుకులు. నిలయండి. మీ దగ్గరికి వచ్చే ప్రతి ఎమ్మెల్యే, ప్రతి ఎంపీ, రేపు నిలబడిపోయే సర్పంచ్, ఎంపీటీసీ నిలేసి మీకు రావాల్సిన నెలకి 1500, ఈ 2 సంవత్సరాల్లో 36,000 వస్తేనే ఇంటి దగ్గరికి రమ్మని నిలేస్తే సచ్చినట్టు నిధులు ఇస్తారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.